హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ అనేది తీసుకొని వచ్చేసాను. చాలామందికి ఈ టాపిక్ మీద అయితే డౌట్ అనేది చాలా ఉంటుంది. అంటే మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. నేనైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, అండ్ పీరియడ్ మిస్ అయిన తర్వాతకి ఎన్ని రోజులకు చేసుకోవాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్, అలాగే నాకు తెలిసిన వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది నన్ను మా ఫ్రెండ్స్ చాలామంది ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి కాల్ చేసి అడుగుతుంటారు. సో వీళ్ళలాగే మీకు కూడా ఇలాంటి డౌట్ ఉంటుంది అనే ఒక చిన్న డౌట్తో నేను మీకు సహాయంగా ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరికైతే తెలుసో ఇదైతే వీడియో అయితే మీకు అంత యూజ్ అవ్వదు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైతే తెలియదో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు రెగ్యులర్ పీరియడ్సా లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్సా అనేది చూసుకోవాలి. ఒకవేళ రెగ్యులర్ పీరియడ్ అయిన వాళ్ళకి 28 డేస్కి నార్మల్గా వస్తుంది కదా, అండ్ వాళ్ళకైతే ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు ఒకవేళ March 1కి మీకు పీరియడ్ వచ్చింది అనుకోండి, March 1 నుండి April 1 వరకు మీకు పీరియడ్ రాలేదు. ఒకవేళ మీకు 28 డేస్ అనుకోండి, ఫస్ట్ కన్నా ముందే రావాలి కదా, సో రాలేదు అనుకోండి, ఈ April 1 తర్వాత 1 వీక్కి చూసుకోండి. లేదా మీరు 28 డేస్ ప్రతిసారి రెగ్యులర్గా ఉన్నట్టయితే 4 డేస్ 3 డేస్కే తెలుస్తుంది. 3 డేస్కి అయితే కంపల్సరీ తెలుస్తుంది. ఈ April 1 తర్వాత 4కి వేసుకున్నారనుకోండి, అంటే 1, 2, 3 డేస్ గ్యాప్లో మీకు చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఒకవేళ రెగ్యులర్ పీరియడ్ అయితే. అండ్ కొంతమందిలో మాత్రం 1 వీక్కి తెలుస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే నాకైతే 4 డేస్కే తెలిసింది, అందుకే నేను చెప్తున్నాను అన్నమాట. సో కొంతమందికి హార్మోన్స్ అనేవి ఎలా రిలీజ్ అయ్యేదాన్ని బట్టి కూడా ఈ ప్రెగ్నెన్సీ కిట్లో తెలుస్తుంది అన్నమాట. సో ఎందుకంటే కొంతమందికి ఎక్కువగా రిలీజ్ అవుతుంది, తొందరగా తెలుస్తుంది, కొంతమందికి కొంచెం తక్కువగా రిలీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది. సో వాళ్ళలో మాత్రం కొంచెం లేట్ అవుతుంది. దాని ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను, ఈ వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడు మీకు ఒకవేళ March 1కి మీకు పీరియడ్ వచ్చినట్టయితే April 1 లోపల మీకు పీరియడ్ రాలేదనుకోండి, ఈ April 1 తర్వాత ఒక 1 వీక్ వేసుకోండి. పర్టికులర్గా ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట. 1 వీక్కి ఇక ఖచ్చితంగా 1 వీక్కి తెలుస్తుంది. ఒకవేళ మీకు అన్ని సిమ్టమ్స్ ఉంటాయి, మనకి 1 వీక్ కన్నా ముందే సిమ్టమ్స్ అనేవి వచ్చేస్తుంటాయి. వామిటింగ్ సెన్సేషన్ అనేది, అలాగే కళ్ళు తిరిగినట్టు అవ్వడం అనేది ముందే తెలుస్తుంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అది ఎక్కువగా ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక 3 డేస్ తర్వాత వేసుకోండి. అది ఎప్పుడు అనేది అంటే మార్నింగ్ టైంలో, పొద్దున్నే యూరిన్ టెస్ట్ అనేది చేసుకోవడం వల్ల లేవగానే ఫస్ట్ యూరిన్ ఉంటుంది కదా, సో ఆ యూరిన్తో వేసుకోండి. ఈ 3 డేస్ అయినా 4 డేస్ అయినా కూడా. కొంతమందిలో మధ్యాహ్నం అయితే కనిపించదు అంటారు, కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఒకవేళ మనం ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఎప్పుడు ఏ టైంకి వేసుకున్నా కూడా మనకి ఆ టెస్ట్లో మాత్రం పాజిటివ్ అనేది వస్తుంది. నేను 4 డేస్కి మధ్యాహ్నం చేసుకున్నాను, మార్నింగ్ కూడా కాదు. అంటే నాకు సిమ్టమ్స్ ఉండే, అంటే వామిటింగ్ సెన్సేషన్, బాడీ అంతా హీట్ ఎక్కడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉండే. సో నేను నెక్స్ట్ డే అయితే పండుగ అని అనుకున్నాం అన్నమాట. సో ఆ పండుగ కోసం అని చెప్పేసి ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే పండుగ చేయడానికి ఉండదు, మనం పొలం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. సో అందుకోసమని నేను ముందే చేసుకున్నాను, 4 డేస్ అప్పుడే చేసుకున్నాను. సో 4 డేస్కి నాకు కన్ఫర్మ్ అయింది, అంటే పీరియడ్ మిస్ అయిన 4 డేస్కి నాకు కన్ఫర్మ్ అయింది అన్నమాట. ఇది రెగ్యులర్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్ అనుకోండి, March 1 అనుకోండి, April 1 కూడా కాదు, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ అయితే 2 monthsకి ఒకసారి ఉంటుంది కదా మీకు. సో May 1 తర్వాత 15 డేస్కి వేసుకోండి మీరు. అంటే మీ రెగ్యులర్ సైకిల్ ఒకవేళ March 1కి వచ్చినట్లయితే మధ్యలో మీకు April 1కి రాదు అనుకోండి, మార్చ్ ఏప్రిల్ మే ఒకవేళ మీకు 2 months కొంతమందికి సైకిల్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళైతే May 1 తర్వాత 10 డేస్కి లేదా 15 డేస్కి అయితే మీరు టెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా పాజిటివ్ అనేది వస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి 1 వీక్కే తెలుస్తుంది అని మాత్రం నేనైతే చెప్పను, ఎందుకంటే మా ఫ్రెండ్కి తనకు కూడా 1 వీక్ అయితే తెలియలేదు. తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్ సేమ్ ఇట్లా 2 months సైకిల్ అన్నమాట.
సో తనకి ఏం చెప్పండి 15 days అవుతుంది కానీ ఇంకా రాలేదు అంటే ఓకే ఇప్పుడైతే వేసుకో నీకు కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను చెప్పినాను. దేవుని దయ వల్ల ఆమెకు కన్ఫర్మ్ అయింది 15 daysకి. అంటే ఇప్పుడు ఆమెకి 2 months సైకిల్ కదా, 2 months సైకిల్ కాబట్టి ఆ 2 months అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు May 1st వరకు రావాల్సింది, తనకి రాలేదు. తర్వాత 10 days చూసుకుంది, 10 daysకి చూసుకుంది, అయినా పాజిటివ్ రాలేదు. 15 daysకి నాకు కాల్ చేసింది, నేను చూసుకోవాలా ఎప్పుడు చూసుకోవాలని చెప్పేసి ఇదంతా క్లారిటీ ఇచ్చి చేసుకో, ఇప్పుడు నెక్స్ట్ డే ఆమెకి 15th day అన్నమాట, చేసుకో ఖచ్చితంగా నీకు పాజిటివ్ అనేది అయితే వస్తుంది అని చెప్పేసి నేను చెప్పినాను. ఆమెకైతే పాజిటివ్ అయితే వచ్చింది అన్నమాట. సో చెప్పేది అది ఇర్రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకి ఇలా ఉంటుంది, రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకి 1 week తెలుస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ వాళ్ళైతే ఒక 15 days తీసుకోండి, 15 days తర్వాత చూసుకోండి, మీకు తెలుస్తుంది. ముందే చూసుకొని నర్వస్ కావడం కంటే కొంచెం లేట్గా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం బెటర్ అని నా ఉద్దేశము. ఒకవేళ అప్పటి కూడా మీకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి, వాళ్ళు బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారు, బ్లడ్ టెస్ట్లో ఖచ్చితంగా తెలుస్తుంది అంటారనమాట. సో ఇంకొక విషయం చెప్పాలి మీకు, మా రిలేటివ్స్లోనే ఇలాగే ఆమెకి తనకి రెగ్యులర్ పీరియడ్ 28 days సైకిల్ అన్నమాట. కానీ తనకి ఏమైందంటే 2 months అయినా కూడా, ఇప్పుడు సపోజ్ March 1st అనుకోండి తనకి, ఇప్పుడు ఏప్రిల్, నేను చెప్పిన దాని ప్రకారం April 1st తర్వాత 1 week తెలియాల్సింది, కానీ తనకి ఏప్రిల్లో కూడా తెలియలేదు, 1 week కాదు ఆ ఏప్రిల్ మొత్తం మంత్ కూడా తెలియలేదు. నెక్స్ట్ ఎప్పుడు తెలిసింది అంటే మేలో తెలిసింది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట, మేలో తెలిసింది, అంటే 1 month గ్యాప్ తర్వాత తెలిసింది. అయితే తను ఏం చేసిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అండ్ వాళ్ళ బ్లడ్ టెస్ట్లో కూడా రిపోర్ట్లో కూడా నెగిటివే వచ్చింది అండ్ పాజిటివ్ అయితే రాలేదు, కానీ సిమ్టమ్స్ అయితే అన్నీ కూడా ప్రెగ్నెన్సీకి ఉండే సిమ్టమ్సే ఉన్నాయి. సో ఆ డాక్టర్ ఏం చేశారు అంటే పీరియడ్స్ రావడానికి అయితే ట్యాబ్లెట్స్ రాశారు. చూడండి మీకైతే నెగిటివే వచ్చింది కాబట్టి మీరు ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పింది అనమాట. నేనైతే తనకైతే వద్దు వేసుకోకు, చూడు ఇంకొక 1 month లేకపోతే ఇంకొక 15 days 20 days చూడు అని చెప్పేసి అయితే నేను ఒక సలహా ఇచ్చాను. సో 15 days 20 days చూసిన తర్వాతకి తను ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది అన్నమాట. సో అది కొన్నిసార్లు మనకు హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల తొందర తెలుస్తుంది, కొన్నిసార్లు తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల తెలియదు. సో మీరు ఓపికతోటి చూడండి, నేను చెప్పేది అదే అన్నమాట. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి, మనకు ఆ దేవుడు ఇచ్చిందాన్ని ఎప్పుడు కూడా మనం తొందరపాటుతో అయితే చేసుకోవద్దు అలా, అందుకోసం అని చెప్తున్నాను. ఒకవేళ మీకు రెగ్యులర్ పీరియడ్ అయినప్పటికి కూడా ఒక 1 month చూడండి, 1 month తర్వాత అయినా కూడా అంటే 15 daysకి 7 daysకి ఖచ్చితంగా తెలుస్తుంది. కొంతమందిలో హార్మోన్స్ని బట్టి ఉంటుంది ఈ టెస్ట్లు కూడా. సో అది నేను చెప్పేది, మీకు కనుక సిమ్టమ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆగాల్సిందే, మీరు ఎలాంటి టాబ్లెట్స్ వాడకండి. నేను చెప్పేది అది పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, నా ముందర జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఇది ఇంకొక విషయం ఏంటి అంటే కొన్నిట్లో ఈ టెస్ట్లలో కూడా మనకి రాకపోవడానికి అయితే కొంచెం మనం మొక్కుకున్న మొక్కులను బట్టి కూడా ఉంటుంది. కొన్ని మొక్కులు మనం పెళ్ళి తర్వాత తీరుస్తామని చెప్తాము, అవి తీరకపోవడం వల్ల కూడా అలా కనిపించకుండా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకున్నా ఇదైతే నిజం అన్నమాట. అంటే మనం మొక్కుకున్న మొక్కులు ఆ దేవుడు, మీరు దేవుడిని నమ్ముతారా ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అని అనుకోకండి, ఎందుకంటే మన మొక్కులు అంత పవర్ఫుల్గా ఉంటాయి. మన లోపల ప్రాణం పోసుకున్న బేబీ కూడా ఎట్లా ప్రాణం పోసుకుంటుందో మనకు తెలియదు, కానీ అది సృష్టి అన్నమాట. దేవుడు కూడా అంతే సృష్టియే. సో మనం ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి ప్రశ్నించొద్దు. సో అదన్నమాట. మీకు కనుక మీ హస్బెండ్కైనా మీకైనా ఎలాంటి మొక్కులు ఉన్నా కూడా ముందే తీర్చేసుకోండి. దానివల్ల కూడా దాని ప్రభావం వల్ల కూడా ఒక్కొక్కసారి పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్గా చూపిస్తుంది, ఎన్ని టెస్ట్లు చేసినా నెగిటివ్గా చూపిస్తుంది అన్నమాట. సో తనైతే ఒక మొక్కు ఉండే, తన మొక్కుకొని అయితే ఆ టెస్ట్ అయితే చేసుకున్న తర్వాతకి అంటే తర్వాత వస్తామని చెప్పేసి అయితే మొక్కుకొని టెస్ట్ అయితే చేసుకుంది, పాజిటివ్ అయితే వచ్చేసింది అన్నమాట. సో అది నేను చెప్పేది. తనకి 2 months తర్వాత తెలిసింది రెగ్యులర్ పీరియడ్ అయినా కూడా. కొంతమందిలో ఇలా కూడా జరుగుతుంటుంది, తొందరపడి మాత్రం ఆ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోకండి. న్యాచురల్గా ఒకవేళ పీరియడ్ వచ్చింది అనుకోండి ఓకే, కానీ మీరు పీరియడ్ కోసం ట్యాబ్లెట్ అయితే వేసుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఒకవేళ మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం దానికి వేరే సలహా, వేరే సొల్యూషన్స్ అనేవి ఉంటాయి, కానీ మీకు అంతా బాగుండి మాత్రం అలాంటి ట్యాబ్లెట్స్ అయితే వేసుకోకండి అనేది నా సలహా అన్నమాట, నా పర్సనల్ ఒపీనియన్. అదైతే నేను కూడా అప్పుడు అలానే చేసినాను అన్నమాట. అందుకే అంటే మనకి అవసరం లేని ట్యాబ్లెట్స్ వల్ల మన బాడీ అనేది వేరేలాగా అయిపోతుంది అన్నమాట, మన బాడీ దాన్ని తట్టుకోలేదు.
సో మన బాడీలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అందువల్ల నేను చెప్తున్నాను, అనవసరంగా ట్యాబ్లెట్స్ అయితే వేసుకోకండి అని. న్యాచురల్గా వచ్చిందని న్యాచురల్గానే జరగనివ్వండి. ఇది అన్నమాట. ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే ఎప్పుడు చేసుకోవాలనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అండ్ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు. సో చెప్పాను కదా, రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకి 1 వీక్ తర్వాత చూసుకోండి. ఒకవేళ రెగ్యులర్గా ఉన్నట్టయితే మీకు సిమ్టమ్స్ ఉన్నట్టయితే 3-4 డేస్కే తెలుస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి 15 డేస్కి చేసుకోండి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్ మిస్ అయిన తర్వాతకి 15 డేస్కి చేసుకోండి. మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ముందే చేసుకొని టెన్షన్ పడకండి, తర్వాత కూడా తెలుస్తుంది. సో మీరు ఓపికతో చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా శుభవార్త తెలవాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అండ్ ఇదన్నమాట రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకి. ఇక వేరే విషయాలు అంటే వేరే పీసీఓడి సమస్యతో, హార్మోన్ ఇంబ్యాలెన్స్తో బాధపడే వాళ్ళకి వీళ్ళకి కూడా సేమ్ ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను, నేను చెప్తాను వినండి. నాకైతే అప్పుడు ఫస్ట్లో నేను తీసుకున్న ఇంజెక్షన్స్ వల్లనో లేకపోతే నేను తీసుకున్న ట్యాబ్లెట్స్ వల్లనో ఒకసారి ఇలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్ అయిపోయింది. నాది రెగ్యులర్ ఉండేది ఇర్రెగ్యులర్ అయిపోయింది అన్నమాట. ఇర్రెగ్యులర్ అయిన తర్వాత ఒక 3-4 మంత్స్ నేను 3-4 మంత్స్ వరకు నాకు పీరియడ్ రాలేదు. సో 3-4 మంత్స్ అవుతుంది కదా, ఒకవేళ మేబీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావచ్చు అని చెప్పేసి, మా హరిస్మిత మా పాప పుట్టే కన్నా ముందు జరిగిన విషయం ఇది. సో కావచ్చు అని చెప్పేసి నేనైతే టెస్ట్ చేసుకున్నాను. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కూడా సన్న లైన్ వచ్చేదన్నమాట. అంటే నా ప్రాబ్లం అనేది, అంటే నాకు ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్, ఇలాంటి ఇంజెక్షన్స్ వల్ల, అంటే హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల అది కూడా తప్పే చూపించింది. మనకి బ్లడ్ టెస్ట్లో అయితే క్లారిటీగా వచ్చింది అనమాట, నెగిటివ్ అని చెప్పేసి అప్పట్లో. సో అది నేను చెప్పేది. కొంతమందిలో ఇలాంటి ఫేక్ కూడా చూపిస్తూ ఉంటాయి. కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే మీకు థిక్ లైన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మీకు లైట్ లైన్ ఫామ్ అయినప్పటికీ కూడా మీకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హార్మోన్స్ అనేవి కొంచెం తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల అలా చూపిస్తుంది. మీరు టెన్షన్ పడకండి. నాది వేరే విషయం. ఎందుకంటే పీసీఓడి కాదు, నాది నార్మల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్. అంటే వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వల్ల నాకు బాగున్న బాడీని నేను ఖరాబ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే అంతా సెట్ అయిపోయింది. సో అదన్నమాట. నాకు అప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ ట్యాబ్లెట్స్ వల్ల నాకు చూపించింది ఫేక్గా. నేను చెప్పేది అది. న్యాచురల్గా అయితే ఏం కాదు. మా రిలేటివ్స్ అమ్మాయి చెప్పాను కదా, తనకి రెగ్యులర్ ఉన్నా కూడా 1 మంత్ దాకా తెలియలేదని. ఎప్పుడు చూసుకున్నా కూడా లైట్గా లైన్ వచ్చిందంట. లైట్గా లైన్ వచ్చినా కూడా తనకి డౌట్ ఉండే, అంటే కొంచెం వీక్ ప్రెగ్నెన్సీ, అంటే వీక్ అంటే హార్మోన్స్ అనేవి కొంచెం తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల అట్లా చూపిస్తుంది అంతే. సో మీరు టెన్షన్ పడకండి, కానీ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు ఎప్పుడైతే డేట్ అనేది దగ్గరకు వస్తుందో ఒక 1 వీక్ ముందే మీరు కలవడం మానేయండి. వైఫ్ అండ్ హస్బెండ్ కలవకండి 1 వీక్ ముందు నుండే. ఒక 3-4 మంత్స్ వరకు అయితే, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 3-4 మంత్స్కి అయితే మీరు అప్పటి వరకు కలవకండి. తర్వాత ఆ డాక్టర్ సలహా తీసుకొని, మీ సిచ్యువేషన్ అనేది డాక్టర్కే తెలుస్తుంది. సో ఆ సలహా తీసుకున్న తర్వాతకే మీరు కలవకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది దానిపైననే. సో అదే అన్నమాట, మన లోపల బేబీ ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పీరియడ్ కన్నా ముందు 1 వీక్ కూడా ఇంప్లాంటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటరు. కొంతమందిలో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది జరుగుతుంటుందట, వస్తుంటుందంట. నాకైతే 2 times కూడా రాలేదు. సో కొంచెం వచ్చినప్పటికి కూడా మీరు టెన్షన్ పడకండి. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే కొంచెం లైట్గా వస్తుంది మన బ్లీడింగ్ లానే. సో అదన్నమాట, టెన్షన్ పడకండి అండ్ అంతా జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే లైవ్లో టెస్ట్ అయితే చేసి చూపెడతాను ఇప్పుడు. లైవ్ టెస్ట్ అన్నమాట, ప్రెగ్నెన్సీ టెస్ట్. అంటే ఎన్ని నిమిషాలకు వస్తుంది, ఎలా అని చెప్పేసి చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి కదా. నేనైతే మీకు లైవ్లో చేసి చూపిస్తాను ఇప్పుడు, చూడండి. ఇది శాంపిల్ అయితే తీసుకున్నాను, యూరిన్ శాంపిల్. మార్నింగ్ అయినా పర్లేదు, ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే ఎప్పుడు చేసుకున్నా వస్తుంది. నేనైతే ఇప్పుడు మార్నింగ్ అయితే కాదు, కొంచెం మధ్యాహ్నం టైం లాగా 11 అట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసుకున్నాను యూరిన్ అనేది. మీరైతే మార్నింగ్ టెస్ట్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ అయితే మీరు టెస్ట్ చేసుకోండి, అంటే మీకు డౌట్ లేకుండా అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అయితే మనం శాంపిల్ అయితే తీసుకున్నాము. సో ప్రెగ్నెన్సీ కిట్ అయితే ఇలా ఉంటుంది ప్యాకెట్.
ఇక్కడ డేట్ చూసుకోండి, డేట్ కూడా మనకి డేట్ కూడా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, అవి అయితే చూసుకొని మీరు చెయ్యొచ్చు. అవే నేను చెప్తున్నాను ఇప్పుడు చూడండి. ఇక్కడ రెండిటి మీద సికి అండ్ టీకి వచ్చినట్లయితే పాజిటివ్ అన్నట్టు. ఇప్పుడైతే మనం ఇది ఓపెన్ చేసినట్లయితే, నేను ఇప్పుడే ఓపెన్ చేశాను, ఇక్కడ చూసారా ఇది కిట్. ఇక్కడ సి మీద వచ్చి టీ మీద రాకపోతే అదేంటి నెగిటివ్, ఒకవేళ టీ మీదనే వచ్చి సి మీద రాకపోతే అదేంటి ఇన్వాలిడ్. రెండింటి మీద వస్తే మాత్రం అది పాజిటివ్ అన్నమాట. దీనిలో అయితే ఇది ఒక కిట్ ఉంటుంది అండ్ మనకి యూరిన్ తీసుకోవడానికి ఇలాంటి పిప్పెట్ లాంటిది ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తారా ఇదేమో ఈ ప్యాకెట్ ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదైతే ఈ కిట్ ఖరాబ్ కాకుండా వచ్చేదన్నమాట, అంతే. దీన్ని మనం ఏం చేయని అవసరం లేదు, పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు దీంతో ఇలా నొక్కి పట్టి ఈ యూరిన్లో ఇట్లా పెట్టిన తర్వాతకి ఇలా వదిలేస్తే యూరిన్ అనేది పైకి వచ్చేస్తుంది, ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా నేను ఎన్ని డ్రాప్స్ వేస్తున్నాను చూడండి, 1 2 3-4 డ్రాప్స్ వేయాలి. 3-4 డ్రాప్స్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు చూసారు కదా నేను ఎంత టైంలో అయితే మీకు 2 డబల్ లైన్స్ కనిపించాయి చూసారు కదా, చాలా తక్కువ టైం. మనం వెయ్యగానే ఇక్కడ లైన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి, 2 లైన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. దానికి పెద్ద టైం అయితే ఏం తీసుకోదు. ఇక్కడ మీకు ఏంటి మన వీడియోలో అయితే థిక్గా అనిపిస్తలేదు, ఇప్పుడు కొంచెం టైం తీసుకుని ఒక 2-3 మినిట్స్కి అప్పుడు థిక్ అవుతుంది. ఇది అప్పటిదాకా ఇట్లనే ఉంటుంది అన్నమాట. ఫస్ట్ వెయ్యగానే వచ్చిందంటే మనకు అది పాజిటివ్ అన్నట్టే. ఇక్కడ చూసారు కదా ఇక్కడ సి ఉంది, ఇక్కడ టీ ఉంది, రెండింటి మీద కూడా డబల్ లైన్ వచ్చిందన్నమాట. చూసారు కదా 1 మినిట్ లోపల అయితే మనకి 2 లైన్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. 1 మినిట్ కూడా నేను కాలేదు, మీరు చూస్తున్నారు కదా లైవ్లో నేనైతే స్కిప్ చేయకుండా చూపించినాను అనమాట. ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే ఇలా చేసుకోవాలి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, దానికి కూడా రిప్లై ఇస్తాను. సో ఇదనమాట. చూసారు కదా రిజల్ట్ అయితే చాలా స్పీడ్గా వస్తుంది. మనం వెయ్యగానే వచ్చేసింది చూసారు కదా. సో అలా వస్తుంది అన్నమాట. మీరు 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేయని అవసరం లేదు, వెయ్యగానే వచ్చేస్తుంది వీడియోలో చూపించినట్లు. అండ్ ఇది వీడియో మీకు ఎలా అనిపించింది, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఇది వీడియో ఖచ్చితంగా అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.